ఆ గుణాన్ని పెట్టి ఆయన స్వరూపం ఆయన పోలికల్లో మనం చేసి అది పెట్టి తయారు చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలని దాని గురించి చెప్పట్లేదు ఆయన. మీరు జాగ్రత్తగా మీరు నా మాట ఇలా అని చెప్పట్లేదు ఆయన. నేను మిమ్మల్ని చేశాను కాబట్టి మీరు ప్రతిరోజు నన్ను స్తుతించాలి, నన్ను ఆరాధించాలని చెప్పలేదు ఆయన. చేసిన తర్వాత ఫస్ట్ మనిషిని చూసి మనిషితో దేవుడు మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటంటే వారిని ఆశీర్వదించండి. దేవుడు అంట మనిషిని ఫస్ట్ ఆశీర్వదించండి. ఆ తర్వాత పాపం వల్ల చాలా వచ్చినాయి, కానీ దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ నిజంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే ఏదైనా తోటలోనికి వెళ్ళాలి. ఎందుకంటే ఏది లేక మునుపు దేవుడు మానవుడు ఉన్నప్పుడే అసలైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఏదైనా తోటలో మనం చూస్తాం. అటు అక్కడ వెంటనే మనం చూస్తే దేవుడు అంట వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరన్న అంటే ఇక్కడ మనిషితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా మనిషి గురించి చెప్పట్లేదు దేవుడు. మనిషి గురించి పై వచనాలు మాట్లాడినప్పుడు ఉద్దేశాన్ని చెప్పాడు. ఆ తర్వాత మనిషితోనే మాట్లాడేటప్పుడు ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఆశీర్వదించాడు. ఏమంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. చూడండి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు మానవుని ఆశీర్వదించాడు. దేవుడు ఫస్ట్ కొన్ని ఉద్దేశాలు పెట్టున్నాడు. మనిషి మనలాగానే భూమిని ఏలాలి, పడితానికి అంటుండ అన్నాడు. ఆ తర్వాత ఆ ఉద్దేశంతో మనిషిని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఆ ఉద్దేశాలన్నీ కూడా మనిషి చేయగలిగేటట్లుగా, ఆ కెపాసిటీ మనిషికి వచ్చేటట్లుగా దేవుడు ఆశీర్వాద వచనాల్ని పలికాడు. గమనించండి, మనం ఆదికాండం మొదటి అధ్యాయం పైనుంచి చదువుకెళ్తే దేవుడు ఏదైనా కావాలి అనుకుంటే నోటి మాట సెలవిస్తే అది అలాగన జరిగింది. ఇక్కడ కూడా మనిషి భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని ఏలాలి అన్నాడు అని చెప్పి వదిలేదు. అది చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఆ ఏలడానికి అవసరమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మనిషిలో పెట్టాడు. ఆశీర్వాదం దేవుడు మనిషిలో పెట్టాడు. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే దేవుడు మనలో ఏ కెపాసిటీ ఉంచాడో దాన్ని గుర్తించాలి అంతే. అది గుర్తిస్తే మనలో ఆ ఏలటువంటి కెపాసిటీ, ప్రతిదాన్ని మనం కంట్రోల్ పెట్టిన కెపాసిటీ మనకు ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు. కాబట్టి గమనించండి, మనలో దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని ఉంచాడు. మనలో చాలా పెద్ద కెపాసిటీని దేవుడు పెట్టాడు. ఎందుకంటే దేవుడు మనల్ని తన స్వరూపంలో తన పోల్లో చేశారు కాబట్టి దేవునిలో ఎంత సామర్థ్యత ఉందో అంత కంప్లీట్ గా ఆ స్థాయిలో ఉందని చెప్పలేము. కానీ ఆ లక్షణాల్లో గుణాలన్నీ కూడా విశ్వంత దేవుడు చేశాడు. విశ్వంతపై దేవుని గ్రిప్ ఉంది. దేవుడు మనకంటూ ప్రపంచాన్ని ఇచ్చాడు. అది కుటుంబం కావచ్చు, ఇంకా మనకు సంబంధించిన విషయాలు కావచ్చు, అది మన ప్రపంచం. దాని మీద ఫుల్ గ్రిప్ మనిషిగా మనకే ఉండాలి. అది మన ప్రపంచం. ఇప్పుడు దేవుడి స్వరూపంలో చేయబడ్డామంటే ప్రపంచం అంతా మనం వెళ్తామని కాదు. ప్రపంచం అంతా చేసింది ఆయన వెళ్తాడు. కానీ మనకంటూ ఒక ప్రపంచాన్ని దేవుడు ఇచ్చాడు. అది కుటుంబం కావచ్చు, మనకు సంబంధించిన విషయాలు కావచ్చు. వాటిని ఏలడానికి, వాటి మంచిడు చూసుకునేటువంటి కెపాసిటీని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు వారిని ఆశ్రదించాలని చేశాడు. అందుకని గమనించండి, మనలో ఉన్న ఎబిలిటీ ఏంటో గమనించండి. దేవుడు మానవుని చేసినప్పుడు ఆ సామర్థ్యతను పెట్టాడు. ఇప్పుడు అందుకని అన్నాను చూడండి, దేవుడు ఫస్ట్ మనిషిని చేసినప్పుడు పురుషునిగా దేవుడు చేశాడు. ఆ తర్వాత ఆదాములో దేవుడు స్త్రీని తీసుకొచ్చాడు. ఒకసారి చూద్దాం చూడండి, 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి 15 వచనం గమనించి, ఇప్పుడు ఏ వచనం మనం చదువుతున్నాం ఆ ఆట ఇంకా రాలేదు ఇంకెక్కడికి. మొదటి అధ్యాయం మనం చూస్తుంటే దేవుడు ఏమేమి చేశాడు, ఎలా చేసిన మనకు తెలియపరచబడింది. కానీ 2వ అధ్యాయానికి వచ్చేసరికి దేని తర్వాత ఏంటి, ఎప్పుడు ఏం జరిగింది దాని గురించి ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మనం 15 వచనం చదువుతున్నాం, అప్పుడు ఇంకా స్త్రీ ఇంకా సృష్టింపడలేదు. అంటే స్త్రీని ఇంకా బయట దేవుడు తీసుకురాలేదు. ఆదాం ఒక్కడే ఉన్నాడు. ఇంకా ఏదైనా తోట ఉంది, ఆదాం ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. స్త్రీ ఇంకా సృష్టింపడక మునిపే ఏదైనా తోటలో ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఏదైనా తోటలో సేదపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఆదామును దేవుడు పెట్టాడు. మరియు దేవుడైన యెహోవా ఇప్పుడు అన్నాడు, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్లు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినము నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇప్పుడు చూడండి, ఇంకా స్త్రీని ఇంకా దేవుడు నరులోని బయట తేలేదు. తేకముందే దేవుడు ఆస్వాదించిన తర్వాత ఆస్వాదించండి. ఇప్పుడు మరి స్త్రీ అక్కడ అంటారేమో, దాన్ని నేను మ్యారేజ్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఇక్కడ ఇంకా నరుడు అక్కడ ఉన్నాడు, ఆదాము అక్కడ ఉన్నాడు. ఆదాముని దేవుడు ఏదైనా తోటలో పెట్టి నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా దేవుడు ఇచ్చాడు. ఇస్తే ఏమంటే తెలుసా, నీ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాన్ని నిరభ్యంతరంగా నువ్వు తినొచ్చు, కానీ ఆ మధ్యలో చూసి దాన్ని మాత్రం నువ్వు తినకూడదు. ఇప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ రూల్ పెట్టాడు. ఇక్కడ ఆశీర్వాదాలు అన్ని ఇచ్చిన తర్వాత దేవుడు అన్నాడంటే, ఇప్పుడు నువ్వు ఒక విషయం జాగ్రత్త ఉండాలి. నువ్వు అదేంటంటే నువ్వు అన్ని తినచ్చు, నిరభ్యంతరంగా నువ్వు తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉంటుంటే ఆ వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు.
ఆదాములో ఏం ఉంచాడని దేవుడు చెప్పాడు. కానీ ఇప్పుడు ఆదాము ఏం చేయకూడదో దేవుడు ఎవరు చెప్పాడు తెలుసా? ఫస్ట్ ఎవరు చెప్పాడు? అవ్వకు చెప్పలేదు ఆ విషయాన్ని. ఎవరు చెప్పాడు తెలుసా? ఆదాము చెప్పాడు. గమనించండి, మనిషి ఏం చేయకూడదు అన్నది నేరుగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గా దేవుడు చెప్పింది పురుషునికి, ఆదాముకే దేవుడు ఆ విషయాన్ని చెప్పాడు. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో దేవుడు ఫస్ట్ చెప్పింది ఆదాముకే. దేవుడు నేరుగా అవ్వక విషయం చెప్పలేదు. దేవుడు నేరుగా ఆదాముక విషయం చెప్పాడు. ఇంకా అప్పటికి ఇంకా అవ్వరాలేదు ఇంకా బయటికి, కానీ ఆదాముక విషయం చెప్పాడు. అంటే ఆదాం ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలన్నది ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ఆదాముదే, అవ్వదు కూడా కాదు. అందుకే నేను స్టార్టింగ్ గా చెప్పిన చూస్తారు, కుటుంబంలో ఏం జరుగుతున్నది రెస్పాన్సిబిలిటీ పురుషునిదే 100%. స్త్రీ కొంతవరకు బాధ్యత, కానీ యాక్చువల్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చేసేది మాత్రము దేవుడు భర్తనే, పురుషునే దేవుడు క్వశ్చన్ చేస్తాడు. ఎందుకంటే కుటుంబం ఎలా నడుచుకున్న దాని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు దేవుడు కుటుంబ యజమానుడిగా పురుషునికి ఆ విషయాన్ని చెప్తున్నాడు, కానీ భార్య భర్తలకు ఆ విషయం చెప్పట్లేదు దేవుడు. కొన్ని విషయాలు ఇద్దరు కలిపి చెప్పినప్పటికీ కూడా, కానీ జనరల్ ఒకసారి మాత్రం చాలా విషయాలు డిసైడ్ చేసేంతా కూడా పురుషుడే. కాబట్టి ఏం జరిగిన దాని గురించి దేవుడు పురుషుని అడుగుతాడు. ఎందుకంటే ఆయనకే చెప్పాడు కాబట్టి దేవుడు అతను అడిగినప్పుడు కూడా ఆయన అడుగుతాడు. అందుకనే తర్వాత ఆదాము అవ్వ ఫలం తిన్నప్పుడు దేవుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఆదాముని అడిగాడు ఆ విషయాన్ని, అవ్వని అడగలేదు. యాక్చువల్ చూస్తే బైబిల్లో అవ్వ ముందు తింది, ఆదాము తర్వాత తిన్నాడు. ఆ విషయం దేవుడికి కూడా తెలుసు, కానీ దేవుడు అడిగింది మాత్రం ఫస్ట్ నరుణ్ణి అడిగాడు, ఆదాముని అడిగాడు. ఎందుకంటే అవ్వ ఏం చేస్తానది ఇష్యూ కాదు, నువ్వు అప్పుడు ఏం చేస్తూ ఉన్నాం. అది నేను ఫస్ట్ ఏం చేయాలన్నది చెప్పింది నేను నీకు చెప్పాను కాబట్టి నేను ఫస్ట్ నిన్నే అడుగుతాను. అందుకని చూడండి, ఆ వరస అందుకని ఆ రెస్పాన్సిబిలిటీ పురుషులు తీసుకోవాలి. పురుషుల రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా 100% పురుషుల రెస్పాన్సిబిలిటీ. అది నేను రుద్దట్లేదు, దేవుడు ఆ విషయాన్ని బైబిల్లో చెప్పాడు. దేవుడు ఆ విషయం రాజీ పడినే పడ్డు. గమనించండి, దేవుడు ఆ విషయం రాజీ పడినే పడ్డు. ఎంతమంది చూడండి, వాక్య ప్రాముఖ్యతను చెప్పినప్పుడు అధికారులకు లోబడ్డం గురించి కూడా నేను చెప్పాను. అందులో అధికారి మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే లోబడమనే దేవుడు చెప్పాడు. లోబడే తీరాలి. ఎందుకంటే దేవుడు ఒకసారి అధికారం అన్నది దేవుని దగ్గర నుండే వస్తుంది. అదేదైనా సరే అధికారి చెడ్డవాడు అవ్వచ్చు, కానీ అధికారం మాత్రం దేవుని దగ్గర నుండి వస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కింద ప్రతి వాళ్ళు కూడా అధికారానికి లోబడే తీరాలి. ఆ వరుస క్రమం దేవుడు పెట్టాడు. నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తాను దేవుడు ఒప్పుకోడు. ఫస్ట్ ప్రయారిటీ కుటుంబంలో ఫస్ట్ ప్లేస్ దేవుడు పురుషునికి ఇచ్చాడు. అంటే పురుషునిదే. ఏదో భార్య బాగా చదువుకుండొచ్చు, తెలియగలదై ఉండొచ్చు, లేదా పెద్ద కంపెనీకి సీఈఓ అయి ఉండొచ్చు, కానీ ఇంటికి వచ్చిన మాత్రం మళ్ళీ అల్టిమేట్ గా భర్త మాట వినాల్సిందే. భర్త కన్నా భార్య ఎక్కువ సంపాదించవచ్చు, భర్త కన్నా భార్య తెలియగలదవచ్చు. నిందరు చెప్తున్నా సరే ఆమె ఒక కలెక్టర్ అయినా అవ్వచ్చు, ఊర్లో అందరూ ఆమె శాసిస్తుందేమో, ఇంట్లోకి వచ్చాక మాత్రం ఆమె కూడా భర్తకు లోబడే తీరాలి. అది బైబిల్ చెప్తున్నటువంటి మాట. అంటే బయట సొసైటీలో నీకు ఎంత పెద్ద స్టేటస్ ఉన్నా సరే స్త్రీకి ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం నీ పైన ఒక హెడ్ ఉన్నాడు, ఆయనే భర్త. అల్టిమేట్ గా లోపలికి వచ్చిన తర్వాత మాత్రము భార్య భర్త మాట వినే తీరాలి. పురుషులు అందులో వెంటనే చెప్పగానే మనకి వెంటనే ఆ నెగిటివ్ పాయింట్స్ చాలా గుర్తొస్తాయి. స్త్రీలకి ముఖ్యంగా చాలా గుర్తొచ్చేస్తాయి. వాళ్ళ సంగతి మీకు తెలియదు అంటారు. ఆ సంగతి నాకు తెలియదు, తెలుసుకోవడం మంచిది, కానీ బైబిల్ గురించి మాత్రం తెలుసు. బైబిల్లో దేవుడు చాలా విషయాల్ని చెప్పాడు. ఆ ముందు వరుసగా ఒక్కొక్కటి విషయం తెలుసుకుంటుంటే అన్నిటిలో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. జస్ట్ ఇంట్రడక్షన్ లాగా కొన్ని విషయాలు చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా భర్తదే బాధ్యత అన్నాను, భర్తదే రెస్పాన్సిబిలిటీ. అధికారం అయింది అన్నామంటే రెస్పాన్సిబిలిటీ కూడా అయిందే. మనం లోబడ్డాలన్నప్పుడు అధికారం అన్నప్పుడు అదేదో పెత్తనం చలాయించేదో డామినేట్ చేస్తే కనిపిస్తుంది మనకి, కానీ ఆ పొజిషన్ లో ఉన్నవాడు తెలుస్తుంది. జస్ట్ డామినేట్ చేయడానికి కాదు, అది డామినేషన్ అన్న దానికంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మనిషి యొక్క మనసులో మెదులుతూ ఉంటుంది. అధికారం మనకని మనం ఏదో అదే చలాయించడానికి ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది అనుకుంటాం, అది లోక సంబంధంగా. కానీ రెస్పాన్సిబిలిటీతో ఉన్నట్టు అధికారి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఆయనకి అధికారం చలాయించడం కంటే అందులో రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఎక్కువ గుర్తొస్తుంది. ఆయన ఎక్కువగా డామినేట్ చేసేది, ఆయనకి ఎక్కువ భారంగా ఫీల్ అయ్యేది రెస్పాన్సిబిలిటీ. అధికారం ఉందన్న అహం ఆయనకు ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉందన్నటువంటి భారం ఆయనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అధికారంలో రెస్పాన్సిబిలిటీ ఉంది. అధికారం అనగానే 10 మంది చలాయించడానికి కాదు. అధికారం అన్నామంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందో బాధ్యత నీదే. బాధ్యత నువ్వే కాబట్టి ఏం జరగాలని డిసైడ్ చేయాల్సింది నువ్వే కాబట్టి అధికారాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. అధికారంలో రెస్పాన్సిబిలిటీ ఉంది. అధికారం రెస్పాన్సిబిలిటీ ఉంది. అధికారం అంటే జస్ట్ కేవలం చలాయించడానికి కాదు. అధికారం అంటే కింద తప్పు జరిగితే దేవుడు వెళ్ళి ఆ అధికారిని అడుగుతాడన్నమాట. అందుకనే దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. అలాగే భర్తదే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇక్కడ ఆదాముకి ఆ విషయాన్ని చెప్పాడు. నువ్వు ఏం చేయాలి ఏం చూడదు అన్నది దేవుడు ఇక్కడ ఆదాముకి ఆ విషయాన్ని చెప్పాడు. ఎందుకని నన్ను చూడండి, ఇది ఎలా పడితే ఉండడానికి వీలు లేదు.
ఇందులో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇందులో ఇది ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వీల్లేదు. అందుకని చూడండి, దేవుడు ఇక్కడ ఫస్ట్ ఆదాముకి ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కార్యముల మీద, లేదా దేవుని యొక్క ఉద్దేశాల మీద, లేదా దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది దేవుని దగ్గర నుండి విషయాలు తెలిసిన విషయానికి వచ్చేసరికి దేవుని గురించి ఎక్కువ అవగాహన, ఆత్మీయ జీవితం గురించి ఎక్కువ అవగాహన స్త్రీల కంటే పురుషులకే ఉండాలి. అంటే కుటుంబంలో భక్తి పడే ఎవరు ఉన్నారంటే ఫస్ట్ ఎవరుండో తెలుసా? పురుషులే ఉండాలి. కానీ ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందంటే రివర్స్ లో ఉంది. అంటే జనరల్ ఏంటంటే భార్య భర్తలు కంపేర్ చేసుకుంటే భార్యకి ఎక్కువ భక్తి ఉంటుంది, భార్యకి ఎక్కువ విశ్వాసం ఉంటుంది, భర్తకి పెద్ద ఉండదు. అంటే ఏంటంటే మనం అలా డిగ్రేడ్ అయిపోయాం మనం. అంటే ఎందుకంటే భక్తి అన్నది మనకి మగవాళ్ళకి అంత షోక్ పీస్ లా కనిపించదు. భక్తి అన్నది స్త్రీలకు అలంకరణ కనబడుతుంది కానీ పురుషులకు అంత అలంకరణగా మనకి అంటే ఏంటంటే మన మైండ్ సెట్ లోక మారుస్తుంది, మన మైండ్ లోక మారుస్తుంది. దేవుడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇక్కడ ఆదాముకే చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని గురించి ఎక్కువ అవగాహన, ఆత్మీయ జీవితం గురించి ఎక్కువ అవగాహన పురుషునికి ఉండాలి. అందుకని చూడండి, ఇప్పుడు చెప్పిన చూస్తే ఫస్ట్ భర్త, తర్వాత భార్య, తర్వాత బిడ్డలు అలా వస్తారు వరుసది. అలాగే భక్తి జీవితానికి వస్తారు ఫస్ట్ అందరికంటే ఎక్కువ భక్తి భర్తకే ఉండాలి. భర్తకి ఎక్కువ భక్తి ఉంటే ఆటోమేటిక్ గా అది తన భార్యకు వస్తుంది, తన బిడ్డలకు వస్తుంది. పై అధికారి చెడ్డవాడు అయ్యాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రాబ్లం అంతా అక్కడ వచ్చేస్తుంది. అసలు రూట్ కాదు అక్కడే, అసలు మొదలు అక్కడే ఉంది, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయితే వచ్చేదంతా కూడా ప్రాబ్లమే. ఇప్పుడు చూడండి, అందుకే అన్నాను చూడండి, పురుషులు భక్తిగా ఉండాలి, పురుషులు భక్తిలో ఎదగాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా? భర్త సరిగ్గా లేకపోతే భార్యను సరిగ్గా నడిపించుకోలేడు, ఆత్మీయ నడిపించుకోలేకపోతే ఆ ఇద్దరూ కలిసి బిడ్డల్ని క్రమంలో పెంచలేరు. బిడ్డలు సరిగ్గా క్రమంలో పెరగకపోతే వాళ్ళు మూర్ఖుల్లాగా మనం తయారు చేసే సొసైటీలో వదులుతున్నాం. వాళ్ళు వెళ్ళి ఇంకో 10 మంది మూర్ఖులను తయారు చేస్తారు. అలా టోటల్గా సొసైటీ పాడైపోద్ది. మనం చాలా సందర్భంలో నెగిటివ్ కదా అయితే మనం ఊరు నిందిస్తాం మనం. కానీ గమనించండి, నేను ఎంతమంది చెప్పాను, బర్త్డే కూడికప్పుడు ఎప్పుడో చెప్పాను, సృష్టి అంతట్లో ఫస్ట్ స్టార్ట్ అయింది కుటుంబం. ఈ రోజులో ఊరు పాడింది అంటే అర్థం ఏంటి తెలుసా? ఊరు పాడిందంటే కుటుంబం పాడింది కాబట్టి ఊరు పాడింది. కుటుంబం సరిగ్గా లేకపోతే వాడు చదువుకొని బయటికి వెళ్తాడు, వాడి కింద 10 మంది ఉంటారు, వాడు 10 మందిని పాడు చేస్తాడు. ఆ 10 మంది వెళ్ళి ఇంకో 10 మంది పాడు చేస్తారు, సొసైటీ అంతా పాడవుద్ది. అందుకే సొసైటీ, మీరు మనం సొసైటీ గురించి మాట్లాడద్దు, ఎందుకంటే సొసైటీని మనం బాగు చేయలేం, అది మన పరిధిలో లేదు. బైబిల్ ప్రకారం కూడా చూసుకుంటే సొసైటీ బాగుంటే నువ్వు బాగుంటావు అని కాదు. ఒక కుటుంబం బాగుంటే, ఒక కుటుంబం అంటే ఆ కుటుంబం చూసి ఇంకో కుటుంబం బాగుంటుంది, ఇంకో కుటుంబం అంటే ఆ ఊరిలో కుటుంబాలన్నీ బాగుంటాయి, ఆ కుటుంబాలన్నీ బాగుంటే గ్రామం బాగుంటుంది, ఆ గ్రామం అంతా బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుపడాలంటే స్టార్ట్ అయ్యేది అక్కడ కాదు, అది బాగుండాలంటే కుటుంబం సరిగ్గా ఉండాలి. కుటుంబం సరిగ్గా ఉండాలంటే కుటుంబంలో భర్త సరిగ్గా ఉండాలి. అంటే సమాజం అంతా డెవలప్ అవ్వాలన్నా, ఏదన్నా ఇది స్ప్రెడ్ అవ్వాలంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే భర్త దగ్గర స్టార్ట్ అవుతుంది. అందుకని చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించగలరు పురుషులు, మనం కరెక్ట్గా ఆలోచించాలి. భక్తి అన్నది స్త్రీల దగ్గర స్టార్ట్ అయ్యేది కాదు, భార్య దగ్గర స్టార్ట్ అయ్యేది కాదు, బిడ్డల దగ్గర స్టార్ట్ అయ్యేది కాదు, అది భర్త దగ్గర స్టార్ట్ అవ్వాలి. భక్తి జీవితానికి వచ్చేసరికి పురుషులు ఎక్కువ కనబడాలి. భక్తి జీవితం, ఆత్మీయ జీవితం పురుషులు ఎక్కువ ఉండాలి, స్త్రీల్లో కాదు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ పురుషులు చెప్తున్నాడు. అందుకనే యెహోషువ కూడా ఇదే అంటున్నాడు, మా కుటుంబము ఎవరు సేవించాలన్నది నేను డిసైడ్ చేస్తాను. నా బిడ్డలు నాకంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు పెళ్లి అయిపోయి ఉండొచ్చు, వాళ్ళకి భార్యలు ఉండొచ్చు, అయినా సరే ఇంకా నేను బతుకున్నంత వరకు డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం నేనే. వాళ్ళు ఎవరు సేవించాలో నేనే వాళ్ళకి చెప్తాను, డిసైడ్ చేసేది నేను. అది చూడండి, అది ఇక్కడ యెహోషువ అధికారం చెప్పడానికి కాదు, కుటుంబం నడిపించుకుంటే అందరూ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. యెహోషువ ఒకసారి చెప్పగానే వాళ్ళు వినేస్తారని కాదు, ఇది మనం కూడా ఒకసారి ఇది నేను చెప్తాను వినండి అనగానే టక్కున ఆటోమేటిక్ జరిపేది కాదు. కానీ అందులో చాలా ప్రయాసం ఉంది, అందులో చాలా బాధ్యత ఉంది. చెప్పిన సార్ కుటుంబం అన్నది నువ్వేదో ఈరోజు వాక్యం విని వెళ్ళిపోగానే అంత ఆటోమేటిక్ ఫాస్ట్ గా జరిగిపోయేది కాదు. అదంతా కూడా దానికి చాలా టైం పడుతుంది. కుటుంబాన్ని కరెక్ట్గా నడిపించుకోవడం దానికి చాలా ఓపిక కావాలి మనకి. ఊరిని ఒకసారి చెప్తే అంత ఆటోమేటిక్ గా మారిపోయేది కాదు. ఎందుకంటే ఒక కుటుంబం అన్నప్పుడు భార్య భర్త ఉన్నారంటే 2 వేరే మనస్తత్వాలు కలిసి ఒక ఇంట్లో ఉన్నాయి. మనస్తత్వాలు ఇప్పుడు కూడా జనరల్ కలవడం చాలా చాలా ఇష్టం, దానికి చాలా టైం పడుతుంది దానికి. అలాగనే బిడ్డలు పెంచుతున్నామంటే వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి, వాళ్ళకన్నా మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళు మన మాట వినాలంటే మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని మనం చెప్పినట్టుగా వాళ్ళు చేయాలంటే దానికి చాలా టైం పడుతుంది. ఇందులో కుటుంబాన్ని విషయానికి ఒకసారి గమనించండి, ఇది మీకు ఓపికతో ప్రతి కార్యాన్ని చేసుకోవాలి. అది నేను వచ్చే వారం చెప్తాను. దానికి మనకి ఎంత ఓపిక కావాల్సిన. కుటుంబాల్లో కొన్నిసార్లు డిసార్డర్ ఉన్న కారణం ఏంటంటే మనకు ఓపిక తక్కువ.
మన ఓపిక తక్కువ, అందుకనే మనకంటే బయటికి వెళ్ళి సంపాదించడం గురించి మాట్లాడుతున్నాం, కానీ కుటుంబాన్ని నడిపించుకోవడం మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. మనకి సంపాదన అంత ఇంట్రెస్ట్ బయటికి వెళ్ళి వాళ్ళకి మంచి బట్టలు కొనాలి, వాళ్ళు బాగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి, బిడ్డలు మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అన్న దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ని, కుటుంబాన్ని ఆత్మీయంగా ఆర్గనైజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ మనకి అందుకే ప్రపంచం చేస్తాం, కానీ కుటుంబంలోకి వస్తే మాత్రం ఫెయిల్ అవుతాం. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే, నువ్వు ప్రపంచం ఏం చేస్తారే, నీకు ఏదైనా సేఫ్టీ, సెక్యూరిటీ, నెమ్మది, శాంతి ఉండాలంటే నువ్వు పురుషుడుగా నువ్వు బయట అంతా ఎక్కడ నీకు డిస్టెన్స్ ఉన్నా పర్లేదు, కానీ యాక్చువల్గా ఉండాలంటే పురుషుడు భర్త ఇంట్లోకి రాగానే మనశ్శాంతిగా ఫీల్ అవ్వాలి. ప్రపంచంలో ఎక్కడ సపోర్ట్ దొరికే పని సరే భర్తకి ఇంట్లో వచ్చేసరికి అయితే సపోర్ట్ దొరికే తీరాలి. అలాగ నువ్వు కుటుంబాన్ని తయారు చేసుకోవాలి. భార్యలో ఉండదండి, బిడ్డలో అన్నం కాదు, హెడ్ నువ్వే కాబట్టి అలా నువ్వు దాన్ని తయారు చేసుకోవాలి, నువ్వు దాన్ని అలా కట్టుకోవాలి. బైబిల్లో ఒకసారి కుటుంబాన్ని విషయానికి వచ్చేసరికి కుటుంబాన్ని కట్టుకోవడం గురించి మాట్లాడుతుంది బైబిల్. చూద్దాం మాట ఇది చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. చాలు చూడు, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. ఇప్పుడు ఇక్కడ అనుకుంటాం ప్రేమ వల్ల ఇల్లు కట్టబడుతుంది అనుకుంటాం, ఎందుకంటే ప్రేమ నిలిచి ఉంటుంది కాబట్టి అనుకుంటాం. కానీ ఇక్కడ భక్తి జీవితాన్ని కూడా చెప్పట్లేదు, జ్ఞానము చేత ఇల్లు కట్టబడను. నీ భక్తి జీవితం బట్టి ఇల్లు కట్టబడడానికి లేదు, జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది. అంటే అర్థం ఏంటంటే కట్టబడ్డం అన్న మాట అక్కడ ఉంది. కట్టబడ్డం అన్న విషయానికి వచ్చారు ప్రతిదీ కూడా ఏంటంటే దానికి చాలా ఓపిక అవసరం, దానికి చాలా టైం పడుతుంది, అది స్లోగా జరిగేటువంటి ప్రాసెస్. అది క్రమక్రమ కొంచెం కొంచెంగా. ఒక ఇల్లు కడుతున్నాం అంటే రాత్రి లేపే ఇల్లుని టైం పడుతుంది. ప్రజెంట్ బైబిల్లో ఉపమానాలు చెప్పినప్పుడు బేసిక్ యేసుక్రీస్తు 2 కేటగిరీల ఉపమానాలు చెప్తారు. ఒకటి అంటే ఎక్కువ విత్తడము కోయడం గురించి, రెండోది కట్టడం గురించి యేసుక్రీస్తు ఉపమానాలు ఎక్కువ చెప్పారు. ఎందుకంటే ప్రధానంగా అర్థం ఈ 2 ఎక్కువ. ఒకటి ఎక్కువగా విత్తడము కోయటం, రెండోది కట్టడం. విత్తడం గురించి ఉపమానాలు చాలా ఉన్నాయి. విత్తడం ఏంటంటే నువ్వు విత్తేటప్పుడు కొంచెం ప్రయాసంతో విత్తావు, విత్తడంతో నువ్వు చేసేది ఏం లేదు, కూర్చొని ఎదురు చూడటమే విత్తడంలో. కానీ కట్టడం విషయం వచ్చేసరికి నువ్వు ప్రతిరోజు చేయాల్సిందే. నువ్వు పునాది దగ్గర నుండి అంత కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ప్రతిరోజు పనిచేస్తుండాలి. విత్తడం లాంటిది కాదు ఇది. విత్తడం ఏంటంటే విత్తే వరకు నువ్వు ప్రయాసపడతావు, తర్వాత జస్ట్ కొంచెం నీళ్ళు పోస్తావు, వెయిట్ చేస్తావు, ఫలం చేతికొస్తే ఎంజాయ్ చేస్తావు, అది విత్తడం. కానీ ఇక్కడ బైబిల్లో నువ్వు ఈరోజు మంచిగా విత్తది కుటుంబంలో మంచిగా ఫలానికి వస్తాను చెప్పట్లేదు దేవుడు. ఇక్కడ నువ్వు కట్టబట్టం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఫస్ట్ రోజు నుంచి బిగినింగ్ పాయింట్ నుంచి కూడా చివరకు కట్టుకుంటూనే ఉండాలి. నువ్వు కట్టడం మొదలు పెట్టావంటే కొంతకాలం కట్టేసి ఎదురు చూస్తే ఆటోమేటిక్ గా అయిపోద్ది అన్నది లేదు. ఇక్కడ కట్టడం అనే విషయానికి వస్తే నువ్వు ప్రతిరోజు పనిచేస్తూ ఉండాలి, ప్రాసెస్ అంత కంటిన్యూ అవుతూనే ఉండాలి, ఎక్కడ ఆగదు. అది మన బాగా తెలుసు. ఇల్లు కడుతున్నాం అంటే ప్రతిరోజు ఎంతో కొంత పని, ఇటుక పైన ఇటుక అలా పెట్టుకుంటూ స్లోగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకు తెలియకుండా రోజు మొత్తం ఇల్లంతా కంప్లీట్ అవుతుంది. కానీ అది ఆటోమేటిక్ గా అయిపోలేదు, అది రోజు కొంచెం కొంచెంగా పని చేసుకుంటూ వెళ్ళాం. అది ఒకేసారి ఇల్లు కట్టేద్దాం అన్నసారి కట్టలేం, ఎందుకంటే కొంత ప్రాసెస్ పడుతుంది, కొంత టైం పడుతుంది. అలా స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి, గబగబా కట్టడానికి కుదరదు. ఎప్పుడైతే కొన్ని బిల్డింగ్స్ గబగబా కడతామో అవి కూలిపోతాయి. అంటే అర్థం ఏంటంటే కట్టడం అన్న దానికి బేసిక్ కొంత టైం పీరియడ్ ఉంది. ఆ టైం వరకు అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తేనే ఆ బిల్డింగ్ బలము ఉంటుంది. ఒక్కసారి షార్ట్ టైం లో గబగబా కట్టేద్దాం అనుకుంటే ఆ బిల్డింగ్ నిలబడదు, బయటకు బాగానే కనబడుతుంది, కానీ ఏదో రోజు అది కూలిపోదు. కట్టడం అన్న దాంట్లో ఏంటంటే పెద్ద ప్రాసెస్ ఉంది, దానికి ఎంతో పెద్ద ప్రయాసం ఉంది. అందులో కట్టడం అన్న దాంట్లో పెద్ద ప్రయాసం ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు కుటుంబం జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు అనేది కట్టుకోవాలి, అది రెడీమేడ్ గా నీకు వచ్చేది కాదు. భార్య ఆటోమేటిక్ గా మీ మాట ఉందో సులువుగా మనం మోల్డ్ చేయాలి, బిడ్డలు ఆటోమేటిక్ మన మాట ఉండదు, నువ్వు కట్టుకోవాలి. అందులో చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. మనస్తత్వం ఏమైనా సరే కావచ్చు, కట్టుకునేటువంటి బాధ్యత మాత్రము దేవుడు పురుషులుగా భర్తలకి ఇచ్చాడు రెస్పాన్సిబిలిటీ. అది స్లోగా కట్టుకోమని దేవుడు చెప్పాడు. అది మనం కట్టడం మానేస్తాం, ఒకసారి చెప్తాం అవట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు చెప్తున్నాడు, వినండి జాగ్రత్తగా. దేవుడు చెప్తున్నాడు అది కట్టుకోవాలి. అది అంటే కట్టుకోవాలంటే ఏంటంటే లేనివి అనవసరమైన కార్యాలన్నీ తీసేయాలి, అవసరమైన కార్యాలు అందులో నువ్వు పెట్టాలి. కన్స్ట్రక్షన్ లో అదంతా జరుగుతుంది. కన్స్ట్రక్షన్ లో కొన్ని తీసేయాల్సి ఉంటుంది, కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, కొన్నిసార్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి, మేస్త్రి కొన్నిసార్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇటుకలు నీకు కావాలని సగం బ్రేక్ చేస్తాడు. యాక్చువల్ మనం సగం ఇటుకలు ఇరిగిపోయిన ఇటుకలు ఎవరు కూడా ఆర్డర్ చేయము, అన్ని కరెక్ట్ గా ఫుల్ ఫామ్ ఇటుకలు వచ్చినా సరే కొన్నిసార్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని కావాలని ఎరగొడతాం. అంటే కొన్నిసార్లు అక్కడ ఫుల్ బ్రిక్ పనిచేయదు, అక్కడ సగమే. కానీ కొన్నిసార్లు ఉంటాయి కొన్ని ప్లేస్లో మాత్రం అది సగం బ్రిక్ పనిచేయదు, అది పక్కన పెట్టి ఫుల్ బ్రిక్ నే పెడతాం. అంటే ఏంటంటే అలా కొన్ని అవసరాన్ని కొన్ని ఉంటాయి, అవసరం లేనిది నువ్వు ఆ ప్లేస్ కరెక్ట్ సెట్ దాన్ని కట్ చేయాలి, అవసరం ఉన్న చోట ఫుల్ గా దాన్ని అక్కడ నువ్వు
పెట్టాలి. అలా కుటుంబాన్ని ప్రతిదీ కూడా కట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. అది కట్టుకోవాలి, దానికి జ్ఞానము కావాలన్నాడు. జ్ఞానం ఎక్కడి జ్ఞానం అంటే ఇది లోక సంబంధ జ్ఞానం కాదు, దైవ సంబంధ జ్ఞానము. ఈ జ్ఞానము దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి జ్ఞానం ఇది. బైబిల్ ఆ రోజు దేవుడు ఆదాము చెప్పాడు చూసారా, నువ్వు తింటే చచ్చిపోతావు అన్నాడు. అంటే ఆదాము ఏం చేస్తే బెటర్ గా ఉంటుందో, ఏం చేస్తే ఇబ్బంది పడతాడో దేవుడు చెప్పాడు చూసారా. అలాగే ఈ రోజుల్లో కూడా పురుషులు ఏం చేయాలంటే కుటుంబం నడిపించుకుంటే ఏం చేయాలో దేవుని దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. అందుకే ఫస్ట్ భర్త భక్తిగా ఉంటే ఆటోమేటిక్ కుటుంబం అంతా భక్తిగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎలా నడిపించుకోవాలో నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం కాదు, బంధువుల దగ్గరికి వెళ్ళి లోకం దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం కాదు. కుటుంబాన్ని కట్టుకోవాలంటే బైబిల్ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. అంటే నువ్వు జస్ట్ భక్తిగా ఉండడం కోసం కాకపోయినా సరే, కుటుంబాన్ని నడిపించుకోవడం కోసమైనా సరే నువ్వు కొన్ని విషయాలు కుటుంబం గురించి నేర్చుకోవాలి. కాబట్టి నీ భక్తి అవసరం. నీకు దీని మీద, నీ కుటుంబం మీద ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుందో యూజర్ మాన్యువల్ లాగా బైబిల్ దేవుడు ఇచ్చాడు. దీన్ని చదివితే కుటుంబాన్ని నడిపించుకోవాలో ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు. నువ్వేం చేస్తే కుటుంబం కట్టబడుతుందో, ఏం చేస్తే కుటుంబం పాడైపోతుందో ఈ యూజర్ మాన్యువల్ దేవుడు ఇచ్చాడు. దీన్ని చదవాలి. ఇది కానీ మనం దీన్ని చదవము. దీనికి చాలా ఓపిక కావాలి పెట్టుకోవడానికి. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, జ్ఞానము చేత ఇల్లు కట్టబడినవు. అంటే జ్ఞానం అంటే అర్థం ఇన్ఫర్మేషన్. అది అంటే ఏంటి అనేది తెలుసుకోవడం. ఎవరైనా కొన్ని విషయాలు చెప్తాను చూస్తారు, ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేది. అంటే కుటుంబం అంటే ఏంటి, ఎలా ఆలోచించాలి, ఏంటి అంత మీ కుటుంబం గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది జ్ఞానము చేత ఇల్లు కట్టబడి. వివేచన అంటే అర్థం ఏంటంటే ఆ జ్ఞానం అంతటిని నువ్వేం చేయాలంటే, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులను బట్టి నువ్వు వినదంతా కూడా నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఏది అప్లై చేయాలో దాన్ని నువ్వు ఆచరణలో పెట్టడం. అది వివేచన. వివేచన చేత అది స్థిరపరచబడుతుంది. అని ఫస్ట్ ఏంటంటే దేవుడు పురుషులే చెప్తున్నాడు, ఫస్ట్ కుటుంబం నడిపించుకున్నప్పుడు ఏంటన్నా తెలుసుకోవాలి. ముందు ఎవరి పొజిషన్ ఏంటి, ఎవరి స్థాయి ఏంటి, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది, అది తెలుసుకోమని చెప్తున్నాడు. అదంతా జ్ఞానము, దాంతో నువ్వు కట్టుకుంటావు. అది స్థిరపరచబడాలంటే ఏం చేయాలంటే వివేచన. అంటే వినిన తర్వాత దాన్ని ఏ టైంలో మనం వినినంతా కూడా తీసుకొచ్చి ఆచరణలో ఏ సిచ్యువేషన్ లో ఏం చేయాలి, ఎలా చేస్తే బెటర్ గా ఉంటుంది, ఎలా చేస్తే కుటుంబం కట్టుకోవచ్చు అన్నది వివేచన చేత కుటుంబాన్ని నువ్వు స్థిరపరచుకుంటావు. నువ్వు కట్టుకోవాలి, కట్టుకున్న దాన్ని స్థిరపరచుకోవాలి. అప్పుడే అది మంచి కుటుంబంగా ఉంటుంది. ఇది క్యాజువల్ గా జరిపేది కాదు. ఇదేంటంటే దేవుడు చేస్తా అంటున్నాడు. దేవుడు ఆ జ్ఞానం ఇస్తున్నాడు మనకి, దాంతో కుటుంబాన్ని కట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి కుటుంబాన్ని నడిపించుకుంటే అది భక్తి జీవితానికి దీనికి సంబంధం లేదన్నది కాదు. భక్తి జీవితం అన్నది ఖచ్చితంగా ఇందులో ఉంటుంది. కుటుంబం నడిపించుకోవడం దాంట్లోనే భక్తి కూడా వస్తుంది, భక్తిలోనే కుటుంబం వస్తుంది. అందుకనే కుటుంబాన్ని నడిపించుకోవడానికి నీ భక్తి జీవితం చాలా చాలా దోహదపడుతుంది. అందుకనే భక్తి అన్నది ఎక్కడ ఉండే జస్ట్ స్త్రీలు కాదు, పురుషులు కూడా భక్తి అవసరం. భక్తి లేకపోవడం వల్లనే మనకి ఆ జ్ఞానం ఉండలేదు. ఆ జ్ఞానం లేకపోవడాన్ని బట్టినే మనం కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకోలేకపోతున్నాం. అందుకే ప్రాబ్లమ్స్ వస్తున్నాం. అందుకే మనకు భక్తి లేదు, మనం ఆల్రెడీ కొంతవరకు పాడైపోయాం. మనం పాడైపోయి మనం కుటుంబాన్ని, మన బిడ్డల భార్యను కూడా భక్తి లేకుండా పాడు చేస్తున్నాం. భక్తి లేకపోతే ఏది బాగోదు. ప్రతిదీ భక్తి దగ్గర స్టార్ట్ అవుతుంది, ప్రతిదీ దేవుని దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఆ రెస్పాన్సిబుల్ అంతా పురుషులదే. కుటుంబంలో ఏం చదువుతుందో పురుషులదే. అక్కడ బైబిల్ మీరు చదవండి, ఆదాము ప్రధానికి పేరు పెట్టాడంట. అప్పటికి ఇంకా అవ్వ రాలేదు. ఇంకా సీన్ లోకి అవ్వ రాకముందే ఆదాము దేవుడు అసలు ఆదాము ఏం పేరు పెడతాడో చూద్దాం చెప్పేసి ప్రతి జంతువుని దేవుడు తీసుకొచ్చాడంట. ప్రధానికి ఆదాము పేరు ఎత్తుకోకుండా పెట్టాడు. ఈ రోజులు ఇద్దరు పేర్లు పెట్టాలంటే ఏం పేరు పెడదామా అని ఇంటర్నెట్ లో ఎతికేస్తుంటాం, నానా పుస్తకాలు తిరిగేస్తుంటాం. ఒకళ్ళు పేరు పెట్టాలని చచ్చిపోతాం. ఈ రోజుల్లో 2-3 రోజులు ఆలోచిస్తాం మనం పేర్లు పెట్టాలని. మరి ఆ రోజులు సడన్ గా దేవుడు తెచ్చి ఆదాము నువ్వేం పేరు పెడతావు చూద్దాం పెట్టంటే ఆదాము టకటకటకట పేర్లు పెట్టేశాడు. ఆదాముకి అంత జ్ఞానం ఉంది, అంత ఎబిలిటీ ఉంది. అదంతా అయిన తర్వాత అప్పుడు దేవుడు అవ్వని తీసుకొస్తాడు. అప్పుడు అన్నాడు నరుడు ఒంటరిగా ఉంటా మంచిది. ఆ తర్వాత అన్నాడు, ఒక బైబిల్ చూస్తే ఆదాము ఏ పేరు పెట్టాడు దానికి ఆ పేరు అలా ఉందంట. అంటే ఏంటంటే ఏది ఏం జరగాలి అనేది డిసైడ్ చేసింది ఆదాము. ఆదాము డిసైడ్ చేసిన తర్వాతనే అవ్వచ్చింది. అంటే అదేంటంటే ఏం జరగాలో డిసైడ్ చేయాల్సింది పురుషుడిగా మనమే, భార్య కాదు. నాకంటే ఆవిడ జ్ఞానంగా ఉంటుందని అంటామో, అందుకే ఆమె జ్ఞానం ఉండకూడదు. ముందు మన జ్ఞానంగా, మన కుటుంబానికి హెడ్ మనం అన్నప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి, కుటుంబం భర్త కరెక్ట్గా ఉండాలి. తెలివితేటలు సంపాదించుకోవాలి. బైబిల్లో జ్ఞానం ఘోషిస్తుంది, వివేచన తన స్వరం నింపింపజేస్తున్న బైబిల్ చెప్తుంది. భార్య జ్ఞానం ఉండొచ్చు, అలాగని భార్య ఫస్ట్ ప్లేస్ పెట్టడానికి వీలు లేదు. సపోజ్ అన్న చూడండి, ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు నాకంటే తెలుగు గల వాళ్ళు అవ్వచ్చు, మీరు ఒకరు నాకంటే బాగా వాక్యం చెప్పవచ్చు, అంత మాత్రం మీరు ఇక్కడ పాస్ అవడానికి వీలు లేదు. ఎందుకంటే దానికి పిలుపు
ఉండాలి. అంటే అర్థం ఏంటంటే మీరు నాకంటే బాగా వాక్యం చెప్పినంత మాత్రాన, నాకంటే క్లియర్ గా మాట్లాడగలంత మాత్రాన, నాకంటే క్లియర్ గా మీరు ఏదైనా చెప్పగలంత మాత్రాన దాన్ని బట్టి నేను పక్క నుంచి మీరు పాస్ అవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నా పొజిషన్ పెట్టాడు. మీరు నాకంటే ఎక్కువ టాలెంట్ ఉండొచ్చు, నాకు సమృద్ధిగా మీరు టాలెంట్ ఉండొచ్చు, అయినా సరే మీరు ఇంకొక బిలీవరే, మీరు పాస్టర్ కావడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది టాలెంట్ కి సంబంధించింది కాదు, పొజిషన్ కి సంబంధించింది. అంటే అలాగే అర్థం ఏంటంటే భార్య ఎక్కువ చదువుకుండొచ్చు, లేదంటే ఒక ఉద్యోగం చేస్తే ఎక్కువ సంపాదిస్తూ కూడా ఉండొచ్చు, అయినా సరే ఇది నువ్వు కుటుంబానికి ఎవరి వల్ల ఎక్కువ లాభం ఉందన్నది కాదు ఇష్యూ, ఎవరికి ఎక్కువ తెలివితేటలు అన్నది ఇష్యూ కాదు. అక్కడ పొజిషన్ ఎవరిది అన్నదే ఇష్యూ. ఆ పొజిషన్ ని బట్టి ప్రతిదీ మార్చుకోవాలి కానీ వచ్చే లాభాన్ని బట్టి, ఇన్కమ్ సోర్స్ ని బట్టి, తెలివితేటలను బట్టి కాదు. అందుకని భర్త కొంచెం అమాయకుడైనా సరే కావచ్చు, ఇంకను భార్య భర్త మాట వినాలి. అప్పుడు అనుకుంటాం తెలివితో కూడా మాట వింటాను అనుకుంటాం. అందుకన్నా భర్తలు తెలివిగా ఉండాలి, భర్తలు భక్తిగా ఉండాలి, భర్తల జ్ఞానం ఉండాలి, భర్తలు వివేచన జ్ఞానం ఉండాలి. అదంటే ప్రాబ్లమే రాదు. ఫస్ట్ పొజిషన్ ఎప్పుడైతే పాడవుతుందో తర్వాత అన్ని పాడైపోతాయి. రాజు కరెక్ట్గా ఉంటే ప్రజలందరూ క్షేమంగానే ఉంటారు, రాజు కరెక్ట్గా లేకపోతే దేశం అంతా పాడైపోతుంది. అలాగనే భర్త తెలివిగా ఉండాలి, జ్ఞానం ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, భక్తిగా ఉండాలి. ఎందుకంటే కుటుంబంలో ఏం జరిగినా సరే ఫస్ట్ దేవుడు అడిగేది భర్తల్నే. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అన్నాడు యెహోషువ. కాబట్టి మనం ఎంత కాదనుకున్నా సరే రెస్పాన్సిబిలిటీ మాత్రం మందే. దేవుడు ఫస్ట్ మనల్ని అడుగుతాడు. అవ్వే తినమని ఉండొచ్చు ఆ ఫలాన్ని, నువ్వు తినుంటావు. కానీ దేవుడు ఫస్ట్ వచ్చి అడిగినప్పుడు ఆదాము నువ్వు ఎక్కడ నిన్ను అంటాడు, కానీ మీ ఇద్దరు ఎక్కడ దేవుడు అనలేదు. ఆదాము నువ్వెక్కడ అన్నాడు. ఎందుకంటే తినకూడదని విషయం చెప్పింది నేను, నా విషయాన్ని వెళ్ళి నువ్వు నీ భార్యకి చెప్పి నువ్వు కరెక్ట్గా ఆమె నడిపించుకోవాలి, బాధ్యత నీది, నువ్వు చేయలేదు కాబట్టి నేను నిన్నే అడుగుతా అన్నాడు. ఆ రెస్పాన్సిబిలిటీ మనదే అవుతుంది. బిడ్డలు ఎలా నడిపిస్తున్నాం, వాళ్ళు లోపల పడిపోతున్నారా, భక్తిగా ఉంటున్నారా, ఇదంతా కూడా కుటుంబ యజమానుడిగా భర్తదే రెస్పాన్సిబిలిటీ. భర్తనే దేవుడు అడుగుతున్నాడు. అందుకే భర్తలు చెప్తాను ఎక్కడైనా కొంచెం భక్తిగా పెరగడం, భక్తిగా ఎదగడం నేర్చుకోవాలి. కొంచెం ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టాలి. అంటే భౌతికంగా అన్ని తీసుకొస్తున్నామా లేదన్నదే కాదు, ఆత్మీయంగా కుటుంబం నడిపించుకోగలుగుతున్నామా లేదన్నది కూడా చూసుకోవాలి. మీరు భార్యను పోషిస్తున్నామా, బిడ్డల అవసరం తీరుస్తున్నామదే కాదు, మీరు ఆత్మీయంగా వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువ ఉండాలి. మీరు కరెక్ట్గా ఉంటే మీరంతా కరెక్ట్గా వచ్చేస్తారు. ఆ ఫస్ట్ ప్లేసే పాడైపోతే మొత్తం అంతా పాడైపోతుంది. ఇప్పుడు ఊరు పాడవాలంటే ఊరు ఆటోమేటిక్గా దానం చదివే పాడవదు. ఊరు పాడవాలంటే ముందు కుటుంబం పాడవాలి, కుటుంబం పాడవాలంటే ముందు కుటుంబంలో యజమానుడు పాడవాలి, యజమానుడు పాడైపోతే కుటుంబం పాడైపోద్ది, కుటుంబం పాడైపోతే గ్రామం పాడైపోద్ది, గ్రామం పాడైపోతే సమాజం అంతా పాడైపోద్ది, అలా దేశం ప్రపంచం అంతా పాడైపోద్ది. అది బాగోవాలన్నా పాడైపోయినా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కుటుంబము. కుటుంబంలో భర్త దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ దేవుడు భర్తకే ఇచ్చాడు. అందుకని కొంచెం భక్తిగా ఉండడం నేర్చుకోండి. భక్తి అన్నది ఫ్యాన్సీ కాదు, లేదా అదే అది చదువులేని వాళ్ళు, లేదా మోటుగా ఉన్న వాళ్ళు, లేదంటే అమాయకులుగా సాఫ్ట్గా ఉండే వాళ్ళకంత కాదు. భక్తి అన్నది నిజంగా మగవాళ్ళకి అవసరం. నేను ఫస్ట్ దేవుడు తయారు చేసింది మనిషిని, ఆ పురుషుని చేశాడు, ఆ భక్తిపడిగా దేవుడు చేశాడు. ఆయన ఏం చేయాలో దేవుడు ఆయన చెప్పాడు. అందుకనే ఇంక నేను చాలా విషయాలు చెప్తాను. రాబోతున్నాను 2-3 వారాలు అయిపోయింది కాదు, చాలా విషయాలు చెప్తాను. కాబట్టి ఆలోచించండి, రెస్పాన్సిబిలిటీ అంతా కూడా పురుషుల మందే. మనం భక్తిగా ఉంటే కుటుంబం అంతా కూడా భక్తిగా ఉంటాం. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో పక్క దేశంలో తెలియదు కానీ మన దేశంలో మన సమాజంలో మాత్రం పురుషుల కంటే స్త్రీలే భక్తిగా ఉంటారు. మరి దాని రీజన్ ఏంటో తెలియదు. కానీ బైబిల్కి వస్తే మాత్రము అందరూ నోవాహు డిసైడ్ చేశాడు. జలప్రసవం దేవుడు చెప్పినప్పుడు నోవాహుకే చెప్పాడు. నోవాహు చెప్పినట్టుగా భార్య చేసింది, బిడ్డలు చేశారు. పదండి లోపలికి వెళ్దాం అన్నప్పుడు నోవాహు వెళ్ళాడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళు ఫాలో అయిపోయారు. కుటుంబంలో అధికారం ఏమంటే నిన్ను వాళ్ళు ఫాలో అవుతున్నారు. అందుకని మనం కరెక్ట్ మార్గం నడిస్తే వాళ్ళు మన వెనకాల వస్తారు. నువ్వు ఎటు వెళ్తే వాళ్ళు అట్టే వస్తారు. నువ్వు కరెక్ట్గా నడుచుకుంటే వాళ్ళు కరెక్ట్గా నడుస్తారు. అని మనం నడుస్తూ విషయాలు వాళ్ళు చూపిస్తున్నాం. అందుకే అంటున్నాను, భర్త భార్యకి మాదిరిగా ఉండాలి. భక్తి విషయంలోకి వచ్చేసరికి భార్యను చూసి భర్త నేర్చుకోవడం కాదు, ప్రార్థన ఎలా చేయాలి, భక్తిగా ఎలా ఉండాలి, ఆత్మ సంబంధ విషయాలకు వచ్చేసరికి భర్తకి జ్ఞానం ఉండాలి. భర్త విషయాన్ని భార్యకి బోధించాలి. అప్పుడు తల్లిదండ్రులుగా ఇద్దరు కలిసి బిడ్డలకి చెప్పాలి. అది దేవుడు కోరుకునేటువంటి క్రమం అది. అందుకని ఎంతసేపు సంపాదిస్తున్నామా పెడుతున్నా దాని మీదే కాదు. అక్కడ చూడండి,
కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కంటే వాడు చెడ్డవాడు అంట. అంటే అర్థమేంటి తెలుసా? అంటే నాకు జస్ట్ కుటుంబానికి నువ్వు బియ్యం, అదే రైసు, కూరగాయలు అన్ని తెస్తున్నావా, కరెంట్ బిల్లు కడుతున్నావా, అవసరం జస్ట్ అదే కాదు. కుటుంబంలో ఏం జరుగుతుందో గమనించుకోవాలి.